హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు ఏం చేస్తున్నారు? లంచ్ చేశారా? ఏం చేస్తున్నాను ఈరోజు నేను రెడీ అవ్వకుండానే మేము ముందుకు వచ్చేసాను అండి. స్నానం చేశాను, వచ్చేసాను. డైలీ నా హెయిర్ వదిలేసి ఉంటుంది కదండి, వదలకపోతే అల్లేసే తోక చూసారా ఎలా ఉందో? చిన్న తోక అండి నా హెయిర్, చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. విప్పేస్తేనేమో ఎక్కువ అనిపిస్తుంది, అలా అల్లుతేనేమో అల్లుకుంటేనేమో చిన్నగా అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొహానికి ఏవేవో రుద్దేసుకుంటాను కొంచెం, మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందే ఏవేవో రుద్దుకుంటున్నానండి. చూడండి, ఏం వీడియో పెట్టాలో అర్థం కాక ఇది చేసేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గుచ్చుకుంటుంది, ఎండకి మెడలో మండుతుందండి, వేసుకోలేకపోతున్నాను, అందుకని తీసేసాను. ఏమీ లేవండి, పెట్టుకునేవి అంటూ ఏమీ లేదు. క్రీమ్ అండి, నేను చేసే పద్ధతి అండి. అందరు ఎలా రెడీ అవుతారో నాకు తెలియదు, నేను రెడీ అయ్యేది చెప్తున్నానండి. నా ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిందండి. అయితే దీన్ని ఆఫ్ చేశాను, దీనిలో ఆఫ్ చేస్తే దాని మధ్యలో వస్తుంది కదా కొంచెం, అది కొంచెం ఉందేమో వెతుకుతాను, ఉంటే రుద్దేసుకోవడమే. ఉందండి కొంచెం, పెట్టుకుంటున్నాను. ఏం చేస్తామండి, షాప్కి వెళ్ళాలి, తెచ్చుకోవాలి అంటే కొంచెం ఒళ్ళు బరువు అండి, అందు గురించి వెళ్ళట్లేదు. బాగున్నాడు కానీ నేను ఒక పక్కన పిలుస్తుంటే ఒక పక్కన వెళ్తూ ఉంటాడు, పట్టించుకోడు. కొంచెం ఉంది, రుద్దేసుకుంటున్నాను. సాయంత్రం తెస్తాడేమో అడుగుతాను, తెప్పించుకుంటాను. ఫెయిర్ అండ్ లవ్లీ అండి అయిపోయింది, చిరిగిపోయింది. ఇంత ఘోరంగా ఎవరు ఉండరు కదండి నాలాగా. ఏం చేస్తామండి, అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కదా. నా పరిస్థితి అయితే ఇలా ఉంది కాబట్టి ఇలా బ్రతుకుతున్నానండి. తప్పదు, ఏం చేస్తామండి. నాకు తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు కదండి, నేనే చేసుకోవాలి కదండి. నెక్స్ట్, నాకు ఏది ఇష్టం వస్తే అది పెట్టేసుకుంటానండి. ఇదని అదని ఏది లేదండి, ఏది నచ్చితే అది పెట్టేస్తానండి ఫేస్కి. వ్యాస్లిన్ అండి, పాండ్స్, ఇది కొంచెం పెట్టుకుందాం. నేను ఉండేది రేకులు కదండి, చాలా చెమట వచ్చేస్తుంది. ఇది పెట్టుకుంటే కూడా చెమట చాలా ఎక్కువ వస్తుంది. డైలీ నేనేం మేకప్ ఏం వేసుకోనండి, ఇవేనండి నేను పెట్టేవి. ఏమేమి పెట్టేసుకుంటుందో ఎలా అనేసి అనుకుంటారేమో, ఏ మేకప్ చేసుకోనండి, అది న్యాచురల్ అండి. నేను ఏ మేకప్ చేసుకోనండి. అంటే ఇంకొకరు ఏదో చేసేసుకుంటారు అని నేనేం అనట్లేదండి, నా గురించి నేను చెప్పుకుంటున్నానండి. ఎప్పుడే కానీ ఇంకొకరి విషయాలు నేను అస్సలు తలదూర్చానండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. బీబీ క్రీమ్, ఇక్కడ కొంచెం నాకు పిగ్మెంటేషన్ ఉందండి, దానివల్ల కొంచెం లైట్గా ఇలా అప్లై చేస్తాను. అది వీడియోస్ తీసినప్పుడు మాత్రమే చేస్తానండి, ఎప్పుడు చేయను. ఇది ఉంటే నాకు ఒళ్ళంతా మంటగా, మొహమంతా ఏదోలాగా ఉంటుంది, నచ్చదు, ఇష్టం ఉండదు. కాకపోతే వీడియోస్ తీసినప్పుడు ఫేస్ గలీజ్గా ఉంటే బాగోదు కదండి, చూసే వాళ్ళకు కూడా చూడాలనిపించదు. అందు గురించి లైట్గా క్రీమ్ కొంచెం అప్లై చేస్తానండి, అంతే. ఎక్కువ వేసేసుకున్నానండి, లైట్ కొంచెం అయితే చాలు.
కొంచెం ఇక్కడే ఉందండి, పిగ్మెంటేషన్ ఎక్కువ లేదు. దాని గురించని అది దాని కవరింగ్ కోసమనే తీసుకున్నానండి, అంతే. ఇంకా హైలైనర్ అండి, హైలైనర్ పెట్టుకుంటాను. అందరూ ఎలా రెడీ అవుతారో నాకు తెలియదండి. నేనైతే డైలీ చేసే పని ఇదండి. వీడియోస్ తీసే ముందు ఇలా తీస్తాను, అంతే. నాకు ఏది ముందు అప్లై చేయాలో, ఏది తర్వాత అప్లై చేయాలో కూడా తెలియదు. నాకు నచ్చినట్టుగా ఏది ఇష్టం వస్తే అది అలా చేసేస్తాను, అంతే. ఇప్పటి వరకు బ్లౌజ్ కుట్టానండి, ఖాళీగా కూర్చోలేదు. బ్లౌజ్ కుట్టాను, అన్నం వండానండి, కర్రీ ఏం చేయలేదు. నేను ఇప్పటికీ అన్నం తినకుండా 3 days అవుతుందండి, అన్నం తినట్లేదు. నాన్న ఊరికి గుర్తుకొస్తున్నాడు, బాధ అనిపిస్తుంది. కానీ బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటానండి. బాధ బాధ అని చెప్పేసి అబద్ధాలు చెప్తుంది అని అనుకుంటారేమో, కానీ మనసులో చెప్పుకోలేనంత బాధగా ఉంది. ఊరికి నాన్న గుర్తుకొస్తున్నాడండి ఎప్పుడు. అందు గురించి అన్నం తినాలని అనిపించట్లేదు. 3 days నుంచి అసలు అన్నం ఎలా ఉంటుందో కూడా అసలు తినట్లేదండి నేను. అమ్మ తిడుతూ ఉంది, ఆయన కూడా పట్టించుకోవట్లేదు. వీడియోస్ తీయడం మాత్రం మర్చిపోవట్లేదు. అందరు అనుకుంటున్నారు, వీడియోస్ తీస్తుంది, హ్యాపీగా హెల్తీగా ఉంది, తినట్లేదు, ఏంటి అలా ఉండగలుగుతుంది అనుకుంటున్నారు. కానీ తెలీదండి, ఉంటున్నాను. చిన్న పెట్టుకుందామండి, ఎందుకంటే కొంచెం బాగుంటుందేమో. నాలాంటి బీద మధ్య తరగతి అమ్మాయిలు రెడీ అవ్వడానికి అది లేదు, ఇది లేదు, మేకప్ కిట్ లేదు, ఆ ఫౌండేషన్ లేదు, ఈ ఫౌండేషన్ లేదా అని బాధపడకుండా ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవడం బెస్ట్ కదండి. ఏ ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో పెట్టుకుంటే అయిపోద్ది కదండి. అందుకే నేను ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతానండి, లేని వాటి గురించి బాధపడను. ఏది ఉంటే అదే మంచి. అబ్బాయి దొరకట్లేదండి, తొందరగా ఎటెళ్ళలేవు, దొరికిందండి. కాటుక దొరకట్లేదండి, దొరికింది. నెక్స్ట్ కాటుకండి, కాటుక పెట్టుకుందాం. ఓవర్ అండి, నా మేకప్ ఓవర్ అండి, ఇదే నా లుక్ అండి. ఫైనల్గా జాన్సన్స్ బేబీ చిన్న పిల్లలు పెట్టుకునేదండి, ఇది నేను పెట్టుకుంటాను. ఎందుకో నాకు ఇది పెట్టుకుంటే బాగుంటుందండి, అందు గురించి నేను అప్లై చేసుకుంటానండి. యాక్చువల్గా ఇది ఎవరు పెట్టుకోరు అనుకుంటాను, కానీ నేను పెడతానండి.
నాకు ఎప్పటి నుంచో అలవాటు అండి ఇది. ఇది చిన్నపిల్లలకి పెడతారు కదండి. నేను ఎక్కడ చూడలేదండి, కానీ నాకు బాగా అనిపిస్తుందండి పెట్టుకుంటే, అందు గురించి నేను పెట్టుకుంటానండి అంతే. అందరు పెట్టుకోవాలన్నది ఏమీ లేదు, నేను పెట్టుకుంటాను కాబట్టి చెప్తున్నానండి. నేను పెట్టుకుంటాను, నాకు అలవాటు అండి. అలా అంటుకుందండి ఐలైనర్. బాగా పెట్టానా? ఓవరండి ఫైనల్ లిప్స్టిక్. నేను ఏం చేస్తాను తెలుసా అండి, అందరు మేకప్ కిట్లో నుంచి తీసి ఇక్కడిక్కడ అలా అలా పెడుతూ ఉంటారు కదా, నేను లిప్స్టిక్ని పెడతానండి. ఎందుకంటే అది కొనలేక ఇది పెట్టేసుకుంటానండి. అంటే డైలీ పెట్టను, ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలా కొంచెం లైట్గా అలా పెడతానండి. కనిపిస్తే ఓర్చుకోరండి, అమ్మో అన్నీ పెట్టేసుకుంటుంది, అన్నీ ఏవేవో పెడుతుంది అని చెప్పేసి. విలేజ్ కదండి, ఓర్చుకోరు. అందు గురించి కనిపించకుండా లైట్గా పెడతానండి. కంప్లీట్ అండి. ఓకే ఫ్రెండ్స్, నా మేకప్ అయితే ఓవర్ అండి. ఫైనల్ ఇక హెయిర్ అయితే నేను ఎప్పుడు జడ వేయను అండి, నైట్ టైంలో వేసుకుంటాను. చిక్కులు పడతాయి అంటే పొడుగు ఉన్నాయని కాదు, చిక్కులు పడతాయని చెప్పేసి ఎప్పుడు వీడియో తీసినా కూడా హెయిర్ ఇలా లూజ్గా వదిలేస్తానండి నేను. ఎలా ఉందండి, బాగుందా? ఓకేనా? ఇది నేను చేసుకున్న మేకప్, డైలీ చేసుకున్న మేకప్ ఇదండి. బాగుందండి. నా హెయిర్ ఇందాక మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఎలా ఉందండి తోక, కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇంకా నేను హెడ్ వాష్ చేస్తే ఇంకా ఎంత ఎత్తుగా వచ్చేస్తుందండి. చేయలేదు కాబట్టి, మామూలుగా ఆయిల్ పెట్టాను కాబట్టి ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు లంచ్ చేశారు కదా? నేనైతే చేయలేదండి, చెప్పాను కదా, అన్నం తినాలి అని అనిపించట్లేదండి నాకు. తినడం మానేసాను, మొత్తానికి మానేసాను. నైట్ డే ఎప్పుడు కూడా మానేసాను అంటే నమ్మరండి. ఎందుకంటే మానేసిన వాళ్ళు మూలుకుంటూ హాయిగా మూలకు పడుకుంటారు. కానీ నేనైతే అన్ని పనులు చేసుకుంటానండి. బాధ మనసులో దాపెట్టుకుంటాను, పనులు బయటికి చేస్తాను. మనసుకు సంబంధించింది కాబట్టి అన్నం తింటుంటే నాన్న గుర్తుకొస్తున్నాడండి. మా ఆయన పోయిండు, మా నాన్న వచ్చాడండి మనసులోకి బాధపడడానికి. ఓకే ఫ్రెండ్స్, లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇదేనండి నా మేకప్, నేను రెడీ అయ్యే మేకప్ ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. అందరూ లంచ్ చేయండి, నాలాగా ఉపవాసం ఉండొద్దండి, హెల్త్ పాడైపోతుంది. ఇదిగోండి ఇలా అయిపోతాము. నేను ఎంత లావు ఉండేదాన్ని కానీ ఎంత సన్నగా అయిపోయాను. ఓకేనా? అందరికీ బాయ్, లవ్ యూ ఆల్.